ఇప్పుడు ఏమంటారు, బల్బుని చూసి వాప్ అనుకుంటే ఎట్లా, నార్త్కు సౌత్కు లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు సంక్షేమాన్ని, అభివృద్ధిని, తన యొక్క చెప్పినటువంటి మాటను నిలబెట్టుకునేటువంటి ప్రయత్నము, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నము రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. మరి భారతీయ జనతా పార్టీ నిజంగానే మీకు ఆ చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల పట్ల మీ యొక్క దమ్ము ధైర్యాన్ని చూపండి. ప్రజలు అప్పుడు విశ్వసిస్తారా విశ్వసించారా అన్నది సెకండరీ. బట్ మమతా బెనర్జీతో రేవంత్ రెడ్డి గారిని పోల్చడం అనేది ఇది హాస్యాస్పదంగా ఉంది. మమతా బెనర్జీ పూర్తిగా దాడులు చేసింది, గుండాగిరి చేసింది, రౌడీయిజం చేసింది, తననికి ఉన్నటువంటి పూర్తి ఆమె ఒక స్వార్థం కోసం రాజకీయం చేసింది. అలాంటి ఆమెను రేవంత్ రెడ్డి గారు ప్రజాక్షేత్రంలో ప్రజల కోసము తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేసే లైన్లో తన యొక్క స్వభావాన్ని, పూర్తిగా వైఖరిని ఇవాళ ఈ సమాజం పట్ల హర్షించే విధంగా ఉంది తప్ప ఈర్ష్యపడే విధంగా వాళ్ళు ఫీల్ అయితే మనం దానికి ఏం చేయలేం. అయితే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, రేవంత్ రెడ్డి తన బృందం కలిసి కేరళలో ప్రచారం చేయడం కొద్దిగా ప్లస్ అయింది. రేవంత్ రెడ్డి మాటలు కేరళ ప్రజలు నమ్మారని కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అంటుంటే, మిగతా పార్టీలు ఏమంటున్నాయంటే నిజంగా ఇదే నమ్మి అక్కడే ప్రజలు నమ్మి ఉంటే నిజంగా రేవంత్ రెడ్డికి దమ్ము ఉంటే ఇప్పటికిప్పుడు రాజీనామా చేసి ఎలక్షన్కి వచ్చే దమ్ముందా, గెలిచే దమ్ముందా అని కూడా అడుగుతా ఉన్నారు. రాజకీయాలంటే ఏమంటారు, మనము ఎప్పుడంటే అప్పుడు ఎలక్షన్కి వెళ్ళడము అన్నది అది కేసీఆర్ ఒక మూర్ఖత్వంతో గతంలో చేశాడు. ఇవాళ మేము మూర్ఖత్వం లేదు. ప్రజలు ఇచ్చినటువంటి ఆ ఓటుకు విలువ ఉన్నది కాబట్టి వేసినటువంటి ఓటుకు విలువతో రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి సంస్కృతి సాంప్రదాయము కాంగ్రెస్ పార్టీకి ఉంది. సో ఇవాళ అనివార్యంగా ఎలక్షన్ వస్తే అందరము వెళ్తాం. అనివార్యంగా రాని దానికోసము ఇవాళ మనం ఎందుకు రిజైన్ చేయాలి అని నేను అడుగుతున్నాను. సో ఈ రాష్ట్రంలో మేము చేసేటువంటి డెవలప్మెంట్ 6 గ్యారంటీలో నేను ఏం అమలు చేశాను, ఇవాళ నేను ఏం చేస్తున్నాను, తెలంగాణ రాష్ట్రం ఎట్లా రోల్ మోడల్ వైపుకి వెళ్తుందన్న దానికి కేరళలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తన యొక్క స్టైల్లో ధీటుగా విజయన్ చేసేటువంటి అవినీతి పైన, విజయన్ గారు కూతురు చేసినటువంటి అవినీతి పైన, అక్కడ జరిగినటువంటి నెలకి కనీసం జీతాలు కూడా సమయానికి ఇవ్వలేని పరిస్థితి, అక్కడున్న రైతులను పట్టించుకున్నటువంటి పరిస్థితి, ఇలాంటి అంశాలను అన్నింటినీ కూడా అక్కడ ఆ రాష్ట్రంలో లేవనెత్తి చెప్తున్నారు. కాబట్టి పో 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 అనే ఒక లైన్ తోటి పో విజయన్ అనేటటువంటి ఒక లైన్ని ముఖ్యమంత్రి గారు అక్కడ మాట్లాడినారు. కాబట్టి సో 100% కేరళ విజయంలో రేవంత్ రెడ్డి అన్న యొక్క పూర్తి యొక్క సహాయ సహకారాలు అన్ని రకాలుగా పార్టీని బలోపేతం చేసుకోవడం కోసం, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవడం కోసం ఇవాళ ఒక్కొక్క రాష్ట్రాన్ని ఒక్కొక్కటిగా కాంగ్రెస్ పార్టీ మెట్టు ఎక్కుతూ ముందుకెళ్తుంది. ముఖ్యంగా సౌత్కి సంబంధించినటువంటి దాంట్లో ఇవాళ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ యొక్క బలము బలగము గతము ఉంది, ఇప్పుడు కూడా ఉంటుంది. దాన్ని నిలబెట్టుకున్నటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం. కర్ణాటకలో ఉన్నాం, తెలంగాణలో ఉన్నాం, ఇవాళ కేరళలో ఉన్నాం, రేపు తమిళనాడులో కూడా మనం భాగస్వామ్యంలో ఉండబోతున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఒక ఐడియాలజీ బేస్లో ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ ఈ దేశంలో కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ప్రజల సమస్యలను తన సమస్యగా ఫీల్ అవుతుంది. కొంతమంది వాళ్ళ స్వార్థం కోసము పూర్తిగా కమ్యూనల్ని వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటున్నారు. బట్ మేము ఎక్కడ అది చేయట్లేదు. ఈ దేశం సబ్బండ వర్గాలు, సబ్బండ జాతులతో మిళితమైనటువంటి ఈ దేశాన్ని అందరినీ గౌరవించాలి, అందులో మనం ఉండాలని కోరుకునేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మిగతా 3 రాష్ట్రాల్లో అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతమైనటువంటి పుదుచ్చేరిలో మీ పార్టీ ఓడిపోవడానికి గల కారణాలంటే ఏం చెప్తారు? సో లాస్ట్ టైం బీజేపీ అక్కడ ఉండింది, అగైన్ ఇవాళ కూడా మళ్ళీ వాళ్ళే దాని ఉన్నటువంటి స్థానాన్ని వాళ్ళు తీసుకున్నారని చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఓట్ బ్యాంక్ పర్సంటేజ్ తీసుకుంటే పర్సంటేజ్ తక్కువగానే ఉంది పుదుచ్చేరిలో, మాకు వాళ్ళకి డిఫరెన్స్. బట్ కొంత లోకల్ లీడర్షిప్ కూడా కొంత స్ట్రాంగ్, అంటే ఇప్పుడు రేవంత్ అన్న ఈ రాష్ట్రంలో స్ట్రాంగ్ లీడర్షిప్ ఉండింది. సో పక్క రాష్ట్రంలో కూడా కర్ణాటక తీసుకున్నట్లయితే ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ డీకే అండ్ సిద్ధరామయ్య గారు ఉన్నారు. అట్లాగే కేరళలో కూడా లోకల్ లీడర్షిప్ కూడా స్ట్రాంగ్గా ఉంది. దానికి ఎట్లా అంటే ఒక్కొక్క దగ్గర కొంత ఉన్నటువంటి, సో ఇవాళ నేషనల్ వాళ్ళ యొక్క అంటే రాహుల్ గాంధీ, ఖర్గే గారు వాళ్ళతో పాటుగా ఇవాళ లోకల్ లీడర్షిప్ని కూడా ప్రజలు చూస్తున్నారు. ఎవరు చూస్తున్నారు, ఇక్కడ ఎవరు చేస్తారు, ధీటుగా ఇచ్చిన మాట నిలబెట్టగలుగుతారా, వాళ్ళ సత్తా ఏముంది, ఎలా ఉంటారు అనేది కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఆ నేపథ్యంలోనే ఇవాళ చూడాల్సిన అవసరం ఉన్నది. సో అందుకనే మేము పదే పదే రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడం పక్కా. ఆ పక్కాకి పకడ్బందీగా రేవంత్ అన్న తన అడుగులు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్క దగ్గరలో తన ఒక స్టార్ క్యాంపెయినర్గా అదే కాకుండా కాంగ్రెస్ కుటుంబంతో తనకున్నటువంటి బంధాన్ని మరింత బలంగా చేసుకోవడం కోసము ఇవాళ దేశ ప్రజల్లో కాంగ్రెస్ అవసరం అనే ఒక నీడ్ని గుర్తించి దేశ నాయక్గా ఇవాళ
రేవంత్ అన్న మెర్జ్ అవుతున్నాడు అన్నది తెలంగాణ బిడ్డగా మనం అందరం హర్షించాలి. కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్ అనే ఒక నినాదాన్ని బీజేపీ పార్టీ గట్టిగా ప్రజలకు తీసుకెళ్తా ఉంది. అందుకనే అన్ని చోట్ల కూడా కాంగ్రెస్కి పరాజయం దక్కింది. హిందువులందరూ కూడా మాకే పట్టం కట్టారు. అస్సాంలో అక్కడ తృణమూల్ కాంగ్రెస్ పైన, అక్కడ బెంగాల్లో ఎక్కడ చూసినా కూడా మాకే పట్టం కట్టారు. మేమే ఇంకా 2047 వరకు కూడా మేమే పాలిస్తామని ఒక ధీమాత వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాం మీకు. అస్సాంకి సంబంధించి మాట్లాడుతున్నారు కదా, అస్సాంలో ఉన్నటువంటి ఓటు బ్యాంక్ని ఎవరు ఎలా చీల్చారో ఈ దేశ సమాజం గమనిస్తుంది. ఇది అస్సాంలో ఒక నియోజకవర్గం. రీసెంట్గా వాళ్ళు చేసిన భౌగోళిక స్వరూపంలో కాన్స్టిట్యుయెన్సీ నెంబర్ 121 ఆఫ్ అస్సాం. ఇది ఇక్కడ ఈ చివర గింత తోక, ఈ తోక నుంచి మళ్ళీ పైకి తోక, ఇట్లా ఎక్కడైనా ఒక నియోజకవర్గం యొక్క భౌగోళిక స్వరూపం ఉంటుందా? ఉంటే అది ఒక 4 మూలల పడను. మరి ఇటుపక్క ఏమైంది, ఇటేమైంది, దీన్ని ఇక్కడ ఇట్లా 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 ఉండాలి. సో ఇట్లా తీసుకున్నాం అని అంటే అర్థం ఏంది? బీజేపీయేతర ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓటు బ్యాంక్ని స్ప్లిట్ చేసే దాంట్లో భాగంగానే ఎవరు కాకుండా మీరు చేసిన దాంట్లో మీరు సక్సెస్ అయ్యారు అస్సాంలో. అట్లాగే వెస్ట్ బెంగాల్లో సర్ పేరుతోటి కూడా సేమ్. ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా నేను దీంట్లో చూపిస్తాను. ఇది ఒక కాన్స్టిట్యున్సీ కదా, ఇంకొక కాన్స్టిట్యున్సీ ఇది చూడండి. ఇది ఇంత, ఈ చిన్న ముక్క ఎక్కడ ఉంటే ఇదంతా కలిపి ఒక కాన్స్టిట్యున్సీ చేస్తున్నారు. ఇది కాన్స్టిట్యున్సీ నెంబరు, ఇది వచ్చేసి కాన్స్టిట్యున్సీ నెంబర్ 50. సో అట్లాగే ఇది కూడా చూడండి మీరు, ఇది ఎంత కాన్స్టిట్యున్సీ నెంబర్ 17. సో అట్లాగే ఇది చూడండి, ఇది కూడా కాన్స్టిట్యున్సీ నెంబర్ 18. 16. దిస్ ఈజ్ 16. ఇది చూడండి ఇక్కడ ఎట్లా ఉంటుందో పడవలాగా ఈ చివరి నుంచి ఈ చివరి వరకు ఇది కాన్స్టిట్యున్సీ యొక్క స్వరూపాన్ని ఇచ్చారు వాళ్ళు. కాన్స్టిట్యున్సీ ఎంత నెంబర్ 7లో. అంటే ఇంత దారుణమైన దరిద్రమైన రాజకీయాలు చేసి మేము ప్రజల్లో గెలిచినామంటే ఎట్లా? మోసం చేసి, కుట్ర చేసి, దగులుబాజీ పనులతోనే మీరు అధికారంలోకి వస్తున్నారు.